వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీస్ క్రియేటివ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక ప్యాక్ చూపిస్తున్నాను. ఆ ప్యాక్లో మనకు ఫేస్ మీద ఉన్న మచ్చలు పోతాయి, ఫేస్ మీద ఉన్న ముడతలు తగ్గుతాయి, అండ్ అలాగే యాక్టివ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, బ్రైట్నెస్ ఇస్తుంది, స్కిన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్యాక్ అయితే. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ది బెస్ట్ ప్యాక్ అని నేను చెప్తాను అనమాట. ఇప్పటివరకు ఎవరు చెప్పలేరనే నేను చెప్తాను, అంత మంచి ప్యాక్ అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పాలన్నమాట. అంత మంచి రిజల్ట్స్ అయితే ఈ ప్యాక్లో ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ మీకు తెలుస్తుంది. సో దీంట్లో మనం ఏ రకాలైన కాస్మెటిక్స్ యూజ్ చేయట్లేదు, అండ్ బయట దొరికే ప్రోడక్ట్స్ మనం ఏం వాడట్లేదు, అని న్యాచురల్ ప్రోడక్ట్సే మనం వాడుతున్నాం దీంట్లో. సో అందుకని మనకి ఏ రకంగా అయినా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదన్నమాట. అన్నీ మనకి ఇంట్లో కిచెన్లో దొరికే ఐటమ్సే అనమాట. సో బయట ఎక్కడికి వెళ్ళి సెలూన్స్లోకి వెళ్ళి ఫేస్ ప్యాక్లో ఫేషియల్స్ అలా ఇలా కష్టపడే కన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఇట్లా ట్రై చేసినామంటే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, డబ్బులు ఖర్చు కాకుండా ఉంటాయి. సో మంచి అందం అయితే మన సొంతం అవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనము దీనికి కావాల్సిన ఈ ప్యాక్ కావాల్సిన పదార్థాలు ముల్తాని మట్టి. సో ఇది ఒక 2 స్పూన్స్ మనకు అవసరం పడుతుంది అనమాట. అండ్ అలాగే పెరుగు, మన ప్యాక్ సరిపడా పెరుగు తీసుకోవాలి. అండ్ అలాగే ఇది ఎర్రపప్పు అంటారు, దీన్ని మసూర్ దాల్ కూడా అని అంటారనమాట. సో ఎర్రపప్పు మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఎర్రపప్పుని మనం ఇప్పుడు పౌడర్ చేసి వాడుకుంటాం అనమాట. సో ఎర్రపప్పు ఫేస్ మీద స్క్రబ్బింగ్ లాగా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే ఎర్రపప్పులో చాలా మంచి పోషకాలు ఉంటాయి, అలాగే పెరుగులో ఉంటాయి. అలాగే ముల్తాని మట్టి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. ముల్తాని మట్టి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ముల్తాని మట్టిలో చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఫేస్కి ముడతలు రాకుండా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఫేస్ మీద ఉన్న యాక్నీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుంది, అలాగే ఫేస్ మీద ఉన్న మచ్చల్ని క్లియర్ చేస్తుంది, అలాగే ఫేస్ మీద ఉన్న అక్కడక్కడ చిన్న చిన్న కురుపులు అలా ఇలా పింపుల్స్ అవన్నీ ఉంటాయి చూడండి, రెగ్యులర్గా వాడితే ముల్తాని మట్టి మంచి క్లియర్ చేస్తుంది అనమాట. సో పెరుగులో కూడా మంచి పోషకాలు ఉంటాయి. అండ్ ఎర్రపప్పుకి వచ్చేస్తే మనం ఎర్రపప్పులో విటమిన్ ఏ, విటమిన్ ఈ చాలా పుష్కలంగా లభిస్తుంది అనమాట. సో అలాగే ఎర్రపప్పు ఫేస్కి బైండింగ్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ ప్యాక్లో మనము కొంచెం స్క్రబ్ లాగా యూజ్ చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎర్రపప్పును అయితే ఇట్లాగా పౌడర్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఎర్రపప్పు పౌడర్ని ఇప్పుడు ఒక 2 స్పూన్లు మనం ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట. అలాగే 2 స్పూన్లే అంటే 2 స్పూన్లు అని కాదు, మనము ఎర్రపప్పు ఎంత తీసుకుంటే ముల్తాని మట్టి అంత తీసుకోవాలన్నమాట. సో ప్యాక్ మీకు ఎంత కావాలంటే అంత. నేను ఇప్పుడు ఈ ఫేస్, హ్యాండ్స్కి, నెక్కి సరిపడా తీసుకుంటున్నాను అనమాట. 2 స్పూన్స్ ముల్తాని మట్టి కూడా తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే 2 స్పూన్స్ పెరుగు, 2 స్పూన్స్ అని కాదు, పెరుగు మీరు ఎంత ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో అలాగే పెరుగు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫస్ట్ ఒకటేసారి పెరుగు యాడ్ చేయొద్దు, కొద్ది కొద్దిగా మనకు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ముల్తాని మట్టి మరీ లూజ్ అయిపోయిందంటో ఫేస్ మీద ప్యాక్ వేసుకోవడానికి రాదనమాట. సో అందుకని చూసుకొని కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నట్టయితే సో మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడైతే ఇదంతా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ మిశ్రమాన్ని. మరి ఒకటేసారి వేస్తే జారుగా జారిపోయినట్టు అయ్యి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి అనువుగా ఉండదన్నమాట. సో ఆ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ ప్యాక్ మొత్తాన్ని మనము కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలాగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుతున్నాను అనమాట. ఇది ఫేస్ మీదన ఈ ప్యాక్ని ఎట్లా అంటే అట్లా వేసుకోవద్దు అనమాట. ఫేస్ ప్యాక్ వేసే విధానం కూడా నేను వీడియోలో చూపిస్తాను, దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో మళ్ళీ కొంచెం పెరుగు యాడ్ చేశాను, మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను అనమాట. సో మనకు ప్యాక్ రెడీ అయ్యే స్ట్రక్చర్కి మనం రెడీ మొత్తంగా మనము కలుపుకోవాలన్నమాట ఈ ప్యాకు. సో ఈ విధంగా అయితే ప్యాకు రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకేమైనా ఉండలు ఉంటే అక్కడక్కడ ఇంకా కొంచెం మిక్సీ చేసుకోండి. బాగా ఈవెన్గా మిక్సీ అయినప్పుడే మన ఫేస్లో ప్యాక్ వేసుకున్నప్పుడు రిజల్ట్స్ కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ఆ విధంగా అయితే ఇప్పుడు మొత్తంగా ఫేస్కి ఇప్పుడైతే నా చేతికి నేను అప్లై చేస్తున్నాను అనమాట. ఒకసారి చూడండి. సో ఈ విధంగా అయితే రావాలి. మనము ఎర్రపప్పు మిక్సీ చేసుకున్నాం కదా, కొంచెం నేను రవ్వగానే మిక్సీ చేసాను అనమాట. సో అది మనకు స్క్రబ్బింగ్ లాగా చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది రవ్వ అంట ఎర్రపప్పుదే అనమాట.
సో ఇది ఇట్లా హ్యాండ్కి అప్లై చేసుకున్నాక ఇప్పుడు ఫేస్కి కూడా నేను ఎట్లా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. సో ఫేస్కి ఇట్లా పై డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే ఇది ఇప్పుడు ముల్తాని మిట్టి డ్రై అయిపోయినాక మనము ఇష్టం వచ్చినట్టుగా ప్యాక్ వేసుకుంటే ఫేస్ మీద ముడతలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ముల్తాని మట్టి చాలా డ్రై అయిపోయినాక బెనిఫిట్స్ ఎంత ఉంటాయో ముల్తాని మట్టిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. బట్ మనము ఒక లెవెల్లో వేసుకోకుండా మనం మనకి ఇష్టం వచ్చినట్టుగా వేసుకుంటే మాత్రం ఫేసు ముడతలు రావడం అయితే వస్తుందన్నమాట. సో కరెక్ట్ లెవెల్లో వేసుకోవాలన్నమాట ఫేస్ ప్యాక్ ఎప్పుడే కానీ ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవద్దు. సో ఈ విధంగా పై డైరెక్షన్లోనే వేసుకోవాలి. అండ్ అలాగే స్లోగా వేసుకోవాలి. ముల్తాని మట్టి ప్యాక్ ఎప్పుడు స్పీడ్గా వేసుకోవద్దు, స్లోగా వేసుకోవాలన్నమాట ముల్తాని మట్టి ప్యాక్ ఎప్పుడే కానీ. సో ఈ విధంగా నోస్ దగ్గర అండ్ ఐ దగ్గర మాత్రం వదిలేసేయండి. ఎక్కువ మరి ఐ దగ్గర పెట్టుకోవద్దు. ఐ దగ్గర మీకు కావాలంటే నేను వేరే వీడియో సమ్మర్ స్పెషల్ చేశాను, అది ఐ దగ్గర కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఒకసారి చూడని వాళ్ళు ఉంటే నేను ఐ కార్డ్లో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి అనమాట ఆ వీడియోని. అండ్ సమ్మర్ స్పెషల్గా ఆ ప్యాక్ అయితే చాలా మంచిగా ఉపయోగపడింది, అందరికీ మంచి రిజల్ట్స్ అయితే వచ్చిందనమాట. సో ఈ ప్యాక్ అయితే ఇట్లా ఈ విధంగా వేసుకోండి. అండ్ ఆల్సో నెక్ కూడా వేసుకోండి. నెక్ కూడా ఎట్లా వేసుకోవాలంటే ఇప్పుడు కింది నుంచి ఇట్లా పైకి వేసుకోవాలన్నమాట. ఎప్పుడు నెక్ దగ్గర ఇష్టం వచ్చినట్టు అట్లా ఇట్లా రుద్దొద్దు. ఎప్పుడు నెక్ దగ్గర కింది నుంచి పై డైరెక్షన్లో వచ్చే వరకు ఇట్లా రుద్దుకోవాలన్నమాట. సో కింది నుంచి పైకి ఎందుకంటే మన ఏజ్ మన నెక్ తోటే కనిపిస్తుంది అనమాట. ఎవరికైనా కానీ నెక్ సాగిపోయినట్టుండి నెక్ ఎలా ఉందంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ అని మనకి ఈజీగా ఫేస్లో కనిపించకుండా నెక్ దగ్గర చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. సో లేడీస్కి ముఖ్యంగా ఏజ్ పైబడుతుంటే నెక్ జారిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. సో అట్లా జారకుండా ఉండాలంటే నెక్ దగ్గర ఇట్లా పై డైరెక్షన్లో వేసుకోవాలన్నమాట. సో మొత్తం వేసాక ఒక 20 to 30 minutes డ్రై అవ్వనివ్వాలి. సో డ్రై అయినాక కడిగేసుకోవాలన్నమాట. అండ్ అలాగే నేను బ్యాక్ సైడ్ కూడా వేస్తున్నాను అనమాట. బ్యాక్ నెక్కి మీరు కూడా బ్యాక్ నెక్కి వేసుకోండి. బ్యాక్ నెక్ మళ్ళీ ఏం పాపం చేసింది అది బాధపడుతుంది కదా ముందుకేసి వెనకకి వేయకుంటే. సో అందుకని వెనక భాగంలో కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం అయిపోయాక 20 minutes 30 minutes ఉంచుకొని కడిగేసుకోవాలన్నమాట. సో 20 minutes తర్వాత ఇగో ఈ రకంగా అయితే డ్రై అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా పట్టి పీకొద్దు, నేను ఇప్పుడు ఎట్లా చూపిస్తున్నా అలా చేయండి. సో ఫస్ట్ ఒక టవల్ తీసుకొని, చిన్నది టవల్ కర్చీపు తీసుకొని దాన్ని వాటర్లో అద్ది ఇట్లాగా ఫేస్ మీద ఇట్లా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ప్యాక్ అంతా ఫస్ట్ లూజ్ అవుతుంది అనమాట. లూజ్ అవుతుంది, తడికి ఒక లెవెల్లో వస్తుంది అనమాట ప్యాకు. సో అట్లా వచ్చాక ప్యాక్ని రిమూవ్ చేయాలి, డైరెక్ట్ రిమూవ్ చేయొద్దు అనమాట ప్యాకు. సో ఈ రకంగా పచ్చిగా అయ్యింది ప్యాక్ అనిపించినప్పుడు, ఇట్లా అంటే ప్యాక్ వచ్చేస్తుంది అని అనిపించినప్పుడు తీసేయండి, లేకుంటే తీసేయొద్దు అనమాట. సో ఈ రకంగా అయితే ప్యాక్ అంతా రెడీ అయిపోయింది. సో నేను మొత్తం అంతా తీసేసి ఒకసారి మంచిగా వాష్ చేసుకొని చూపిస్తాను. మంచి రిజల్ట్స్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే చాలా చాలా నచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, అంత మంచి రిజల్ట్స్ అవుతుంది అనమాట. దీంట్లో ఇప్పటివరకు ఎవరు చెప్పలేరని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అంత మంచి రిజల్ట్స్. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఫేస్ వాష్ చేసుకున్నాక ఎట్లుందో చూపిస్తాను. వచ్చిన సో రిజల్ట్స్ అయితే చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో. స్కిన్ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఒక్కసారికి ఇట్లా అనిపిస్తే మీరు వీక్లీ వన్స్ ట్వైస్ అని ఖచ్చితంగా చేస్తే ఎట్లుంటుంది రిజల్ట్స్. ఎంత మంచిగా మెరిసిపోతుందో కదా. సో నేను ఇప్పుడే మీ ముంగట్నే తుడుచుకున్నాను కదా. సో నేను ఇంకేమీ యాడ్ చేయలేదు ఫేస్లో. చాలా మంచి గ్లో వచ్చింది అండ్ ఫ్రెష్ లుక్ వచ్చింది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పాలన్నమాట. సో అంత మంచి ప్యాక్ ఇది, మీరు అస్సలు మిస్ చేయొద్దు, ఖచ్చితంగా వాడి చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.